నమస్తే అండి, వెల్కమ్ టు ప్రవీణ్ డాక్టర్. సో ఇవాళ వీడియో వచ్చేసరికి రియల్మీ GT7 స్మార్ట్ ఫోన్కి సంబంధించి నా ప్రైస్ ఏంది, స్పెసిఫికేషన్స్ ఏంది, యూనిక్నెస్ ఏంది అనేసి ఈ వీడియోలో డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. ఈ వీడియో కొంచెం లెందిగా ఉండే అవకాశం ఉంది, లాస్ట్ దాకా చూడండి. ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకోవచ్చు, రియల్మీ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ మీద చూపిస్తున్నాను. క్రెడిట్ రియల్మీ వాళ్ళ వెబ్సైట్కి అనమాట అవి. అండ్ ఇక్కడ అఫీషియల్ వాళ్ళ వెబ్సైట్లో చూసుకుంటే రియల్మీ జీటీ పవర్ దట్ నెవర్ స్టాప్స్ అని అయితే పెట్టి బాగా అనిపించింది. నాకైతే హైలైట్ చూద్దాం అనిపించింది. సో అక్కడ మెయిన్ హైలైట్ చూసుకుంటే మెయిన్ ఏంటంటే ప్రాసెసర్ బై మీడియాటెక్ డైమెన్సిటీ 9400 మంచి ప్రాసెసర్ తీసుకొచ్చేది. సోనీ వాళ్ళ IMX 906 కెమెరా విత్ 4K డోబ్లీ విజన్తో పాటు కూడా వస్తుంది. మంచి వేప కూలింగ్ చెంబర్తో పాటు కూడా వస్తుంది. అండ్ ఆల్సో 7000 mAh బ్యాటరీ ఈజీగా 1.5 days స్మూత్గా వచ్చేస్తుంది. అండ్ ప్రో గేమింగ్కి సంబంధించిన డిస్ప్లే వస్తుంది, ఈ స్పోర్ట్స్ డిస్ప్లే. అండ్ IP69 డ్యూరబుల్ క్వాలిటీతో పాటు కూడా వస్తుంది. సిగ్నల్ క్యాచింగ్ చిప్తో పాటు కూడా వస్తుంది. క్వాడ్ ఛానల్ సిగ్నల్ ఎన్హాన్స్మెంట్ సిగ్నల్ కూడా మంచిగా వస్తాయి. ఏకి సంబంధించిన ఫీచర్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ బ్యాటరీ చూసుకుంటే 7000 mAh బ్యాటరీ విత్ 120 watts ఫాస్ట్ ఛార్జింగ్తో పాటు కూడా వస్తుంది. 40 minutes లోపల మీకు ఫుల్ ఛార్జింగ్ అయితే అయిపోతుంది అనేసి ఇక్కడ మెన్షన్ అయితే చేసిర్రు అన్నమాట. కెమెరా చూసుకుంటే 50 MP 2x కెమెరా వస్తుంది. అండ్ IMX 906 OIS కెమెరా, 8 MP వైడ్ యాంగిల్ కెమెరా, 30 MP సెల్ఫీ కెమెరాతో పాటు కూడా వస్తుంది. సో ఈ స్మార్ట్ ఫోన్ వచ్చేసరికి రియల్మీ UI 6.0తో పాటు వస్తుంది, బేస్డ్ ఆన్ Android 15 అనమాట. అంత మంచిగా ఉందన్న. స్మార్ట్ ఫోన్ యొక్క ప్రైస్ ఎంతనా అంటే అఫీషియల్ రియల్మీ వాళ్ళ వెబ్సైట్లో చూసుకుంటే బేస్ వేరియంట్ ఏదైతే 8GB RAM 2GB స్టోరేజ్ వచ్చేసరికి అయితే 40,000 ఉంది. ఇక్కడ మీరు బ్యాంక్ ఆఫర్స్ కూపన్స్ అప్లై చేస్తే కొంచెం డిస్కౌంట్ అయితే వస్తుంది. ఇక్కడ బ్యాంక్ కార్డ్ ఆఫర్ 3000 రూపీస్ వస్తుంది, 2000 రూపీస్ ఎక్స్చేంజ్ ఆఫర్తో పాటు కూడా వస్తుంది. దీనిలో మల్టిపుల్ కలర్ ఆప్షన్స్ అండ్ మల్టిపుల్ స్టోరేజ్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ బేస్ వేరియంట్ అయితే 40,000 ఉంది. ఇక్కడ 12GB RAM 2GB స్టోరేజ్ వేరియంట్ అయితే 43,000 ఉంది. 12GB RAM 512GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి 47,000 ఉంది. నేనైతే ఒకటే మాట్లాడుతుంటే బేస్ వేరియంట్ సరిపోతుంది యావరేజ్ యూజర్కి. అండ్ కలర్ ఆప్షన్ చూసుకుంటే ఐసెన్స్ బ్లూ కలర్ ఉంది, ఇక్కడ మీరు చూసుకోవచ్చు. తర్వాత ఐసెన్స్ బ్లాక్ కలర్ అండ్ ఆల్సో ఆస్ట్రమ్ మార్టన్ గ్రీన్ కలర్తో పాటు ఇది కొంచెం స్పెషల్ ఎడిషన్ అనమాట. ఓన్లీ 16GB RAM 512GB స్టోరేజ్తో పాటే వస్తుంది స్పెషల్. అండ్ ఇది అఫీషియల్ వెబ్సైట్ ఉన్నది. సరేనా, వేరే వెబ్సైట్స్ ఏమైనా ఉన్నాయా అంటే ఆల్ ఎస్ ఉన్నాయి. అమెజాన్లో అవైలబుల్ ఉందన్నమాట. అమెజాన్లోకి వెళ్ళి కూడా వెళ్ళి పర్చేస్ చేసుకోవచ్చు. ఇక్కడ సేమ్ అవే కార్డ్ ఆఫర్స్, క్యాష్ బ్యాక్ ఆఫర్స్, బ్యాంక్ ఆఫర్స్ కూడా అప్లై చేసుకొని పర్చేజ్ అయితే చేసుకోవచ్చు. అంటే కొన్ని డిస్కౌంట్స్ అయితే పొందుతారు. కంటెంట్ నచ్చింది, మంచిగా అనిపించింది అంటే ఇట్లా ఒక లైక్ అయితే పక్కా చేయండి. స్పెసిఫికేషన్ చూసుకుంటే ఇక్కడ నెక్స్ట్ AI వస్తుంది. అండ్ AI ట్రావెల్ స్నాప్ కెమెరాతో పాటు కూడా వస్తుంది అని చెప్తాను. సో చూద్దాం ఏంది. ఫస్ట్ ప్రాసెసర్ చూసుకుంటే మన మీడియాటెక్ డైమెన్సిటీ 9400E ప్రాసెసర్ వస్తుంది. 4nm ఆర్కిటెక్చర్ మీద వస్తుంది. ఆక్టోకోర్ ప్రాసెసర్ 3.4 GHz మీద. అండ్ జీపీ చూసుకుంటే ఆర్మ్ ఇమ్మోర్టల్ G720 1.3 GHz మీద జీపీ ఫ్రీక్వెన్సీతో పాటు కూడా వస్తుంది. మల్టిపుల్ ర్యామ్ అండ్ స్టోరేజ్ ఆప్షన్స్ కూడా వస్తుంది ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ డ్రీమ్ ఎడిషన్కి 16GB RAM 512GB స్టోరేజ్ వేరియంట్ వస్తుంది. అండ్ సపరేట్గా ఇక్కడ మెన్షన్ కూడా చేసారు. అండ్ ఇంతకుముందు ప్రైస్ కార్డ్ కూడా చూపించినా కదా, డ్రీమ్ ఎడిషన్ డిఫరెంట్గానే ఉంటుంది. అండ్ డిస్ప్లే చూసుకుంటే 6.7 inch డిస్ప్లే. రెజల్యూషన్ చూసుకుంటే 1.5K రెజల్యూషన్, 2780x1264 రెజల్యూషన్తో పాటు వస్తుంది. పీక్ బ్రైట్నెస్ చూస్తుంది 6000 nits మీకు పీక్ బ్రైట్నెస్ అయితే వస్తుంది అనమాట. అండ్ ఆల్సో రిఫ్రెష్ రేట్ చూసుకుంటే 120 Hz రిఫ్రెష్ రేట్ వస్తుంది. టచ్ శాంప్లింగ్ చూసుకుంటే 360 టచ్ శాంప్లింగ్ రేట్ వస్తుంది. అండ్ మిగతా కలర్ గ్యామెట్స్ అవన్నీ కూడా బాగానే ఉన్నాయి. 120 watts అల్ట్రా ఛార్జింగ్తో పాటు వస్తుంది. 7000 mAh బ్యాటరీ. ఎగ్జాక్ట్లీ 7000 కాదు, 6850 ఉండే అవకాశం ఉందంట. సో తొందరగా ఛార్జింగ్ అయిపోతే 15 minutes ఫుల్ ఛార్జింగ్ అయిపోతుంది. కెమెరా చూసుకుంటే మాత్రం సోనీ వాళ్ళ IMX 906 50 MP మెయిన్ కెమెరా. 8K 30fps, 4K 120fps దాకా రికార్డింగ్ చేసుకోవచ్చు. 4K 60 and 30fps డాల్బీ విజన్, 1080p 60 and 30fps డాల్బీ ఈ రికార్డింగ్ చేసుకోవచ్చు. ఫ్రంట్ కూడా సోనీ వాళ్ళ IMX 615 సెన్సార్ వస్తుంది 30 MP. ఇక్కడ కూడా ఫ్రంట్లో కూడా 4K రికార్డింగ్ చేసుకోవచ్చు 60 and 30fpsలో. అండ్ 2x కెమెరాతో పాటు వస్తుంది. సామ్సంగ్ వాళ్ళది కెమెరా వస్తుంది 50 MP. ఇది కూడా 4K 60fps రికార్డింగ్ చేసుకోవచ్చు. వైడ్ యాంగిల్ 8 MP కెమెరాతో పాటు వస్తుంది. అక్కడ నుంచి కూడా మీరు 1080p 30fps రికార్డింగ్స్ అయితే చేసుకోవచ్చు. నెట్వర్క్ గురించి చూసుకుంటే స్టాండ్ అలోన్ నెట్వర్క్, నాన్ స్టాండ్ అలోన్ 5G బ్యాండ్విడ్త్ అయితే రెండు కూడా సపోర్ట్ ఉన్నాయి. వైఫై కనెక్టివిటీ అవన్నీ చూసుకుంటే మాత్రమే మీకు డ్యూయల్ బ్యాండ్ వైఫై 2.4 GHz 5 GHz బ్లూటూత్ వర్జన్ 5.4 NFC వస్తుంది. అండ్ కిందకి వచ్చేస్తే నావిగేషన్కి సంబంధించి చాలా చాలా ఇచ్చారు. డ్యూయల్ బ్యాండ్ నావిగేషన్కి సంబంధించిన ఫీచర్స్ GPS L1+L5
మల్టీబ్యాండ్ BDS B1 ప్లస్ B1C B2A B2B వస్తుంది. గ్లోనోస్ వచ్చేసి G1 వస్తుంది. గ్యాలియస్ E1 ప్లస్ E5 ప్లస్ E5B QGS L1 ప్లస్ L5 ప్లస్ L1 ప్లస్ L5 నావిక్ వచ్చేసరికి కదా L5 వస్తుంది అనమాట. సో ఇక్కడ థిక్నెస్ అండ్ వెయిట్ సంబంధించిన సైజ్ డిఫరెంట్గా ఉన్నాయి. బేస్ మోడల్కి అవుతుందో 8.3 mm థిక్నెస్తో పాటు వస్తుంది. వెయిట్ 206 grams వెయిట్ వస్తుంది. అదే డ్రీమ్ ఎడిషన్ చూసుకుంటే 8.73 mm థిక్నెస్ 211 grams వెయిట్తో పాటు కూడా వస్తుంది అనమాట. హైరైజ్ ఆడియోతో పాటు వస్తుంది. డ్యూయల్ మైక్ క్యాన్సిలేషన్తో పాటు కూడా వస్తుంది. 2 సిమ్ కార్డులు వాల్యూమ్ పవర్ బటన్ వస్తుంది. సెన్సార్లు చూసుకుంటే ప్రాక్సిమిటీ సెన్సార్, ఎంబెడెడ్ సెన్సార్, కలర్ టెంపరేచర్, ఈ కంపాస్, యాక్సిలరోమీటర్, జైరోస్కోప్తో పాటు కూడా వస్తున్నాయి అన్నమాట. అండ్ ఆబ్వియస్గా UI చూసుకుంటే ఇంతకుముందు చెప్పినట్టు రియల్మీ UI 6.0 బేస్డ్ ఆన్ 15. అండ్ ఒకవేళ స్మార్ట్ ఫోన్ మీకు పర్చేస్ చేస్తే మీకు ఏమొస్తుంది అంటే స్మార్ట్ ఫోన్ వస్తుంది, ఛార్జర్ వస్తుంది, USB కేబుల్ వస్తుంది, సిమ్ ఇచ్చేటట్టు గైడ్ డాక్యుమెంట్స్, ప్రొటెక్షన్ కేసుతో పాటు కూడా వస్తుంది. సో ఓవరాల్గా నాకైతే ఈ స్మార్ట్ ఫోన్ జర బాగానే అనిపించింది. తీసుకోవచ్చు, వాల్యూ ఫర్ మనీ అనిపిస్తుంది. ఎవరైతే పెద్ద బ్యాటరీ కావాలనుకుంటారో, మంచి పర్ఫార్మెన్స్ కావాలి అన్న, లేకపోతే రియల్మీ నుంచి ఒక మంచి గేమింగ్ సెంట్రిక్ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ పెద్ద బ్యాటరీ కావాలనుకున్న స్మార్ట్ ఫోన్ ఇదైతే వన్ ఆఫ్ ద గుడ్ స్మార్ట్ ఫోన్స్ అంటాను. గేమింగ్ సెంట్రిక్ అయితే కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. ఇక్కడ 120 FPS పాటు కూడా అండ్ కూలింగ్ సిస్టమ్తో పాటు కూడా ఉంది కాబట్టి నేను రికమెండేషన్ అయితే చేస్తున్నాను. మీరు ఏమనుకుంటే మీ ఒపీనియన్స్ ఏంటంటే చదివి కింద కామెంట్ అయితే చేయండి. ఈ స్మార్ట్ ఫోన్కి సంబంధించిన నా ఒపీనియన్ చెప్పేసినాను. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయి, ఏమైనా అర్థం కాలేదు పాయింట్ అయితే కింద కామెంట్ చేయండి. మ్యాక్సిమం విత్ ఇన్ 1 డే ట్రై చేస్తాను. ఎప్పుడైతే నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.